brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జీవీఎంసీలో కూటమి పార్టీలకు బలం లేదంటున్నారు వైసీపీ నేత అమర్నాథ్. ఈ నెల 19న జరగనున్న అవిశ్వాసం వీగిపోతుందన్నారు. బలం లేకపోయినా కూటమి పార్టీలు అవిశ్వాసం నోటీస్ ఇచ్చాయంటున్నారు అమర్నాథ్. అవిశ్వాసంలో గెలిచేంత బలం వైసీపీకి ఉందన్నారు. జీవీఎంసీ మేయర్గా హరికుమారి కొనసాగుతారన్నారు అమర్నాథ్. మూడు పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో మూడు పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. సరే, వారికి బలం ఉండి వారికి అవకాశం ఉండి మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు. ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం. చివరికి 19వ తారీఖు ఎన్నిక జరగాల్సిందే. ఎన్నిక జరిగినప్పుడు వారికి 2/3 మెజారిటీ వరకు ఉంటే వారు అవిశ్వాసం అనేటువంటిది నెగ్గుతారు. 2/3 మెజారిటీ లేకపోతే అవిశ్వాసం వీగిపోతుంది. వారికి అవసరమైనటువంటి నెంబర్స్ లేవు. మాకు కావాల్సినటువంటి బలం మాకుంది. అవిశ్వాసం అనేటువంటిది 100% వీగిపోతుంది. హరివెంకట కుమారి గారు మేయర్ గారే రానున్నటువంటి సంవత్సర కాలం కొనసాగుతారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి బలం, మాకున్నటువంటి నెంబర్సు, మాతో ఉన్నటువంటి కార్పొరేటర్ల తాలూకా వారి నిబద్ధతతో డెఫినెట్గా మేము దాన్ని కొనసాగిస్తాం. ఇంకో సంవత్సర కాలం కూడా మా మేయర్ గారు కొనసాగుతారనేటువంటి నమ్మకం పూర్తిగా వైఎస్ఆర్